ఏదైనా బ్యాంకులో దొంగతనం, అగ్ని ప్రమాదం జరిగి ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం, అలాగే లాకర్లో దాచిపెట్టుకున్న బంగారం, నగదును నష్టపోతూ ఉంటారు. మరి బ్యాంకులు వీటికి బాధ్యత వహిస్తాయి. లాకర్లో ఉన్న వస్తువులు పోతే పరిహారం అందిస్తాయా? ఈ విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఏదైనా బ్యాంకులో దొంగతనం, అగ్ని ప్రమాదం జరిగి ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి నష్టం జరిగితే బ్యాంక్ ఇచ్చే పత్రాల ద్వారా, అంటే అప్రైజర్ విలువ కట్టి ఇచ్చిన పత్రాలు 100% బీమా సౌకర్యం అందుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర ప్రకారం వాటికి బ్యాంకులు పరిహారాన్ని కూడా చెల్లిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక బ్యాంకులో 40 గ్రాముల బంగారంపై 2 లక్షల అప్పు తీసుకున్నారనుకుందాం. సదరు బ్యాంకులో దొంగతనం జరిగి ఆ వ్యక్తి పెట్టిన 40 గ్రాములు దొంగతనానికి గురైంది అనుకుంటే, అతడి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా 40 గ్రాముల బంగారానికి సంబంధించిన మొత్తం బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చెల్లిస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి శాఖకు సంవత్సరానికి ఒకసారి బీమా సౌకర్యం చేయిస్తారు. అది బ్యాంక్ ఆ సంవత్సరంలో జరిపిన రుణ లావాదేవీలతో పాటు నగదుపై ఆధారపడి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి ఎలాంటి ఢోకా ఉండదని బ్యాంకులు చెబుతున్నారు. వ్యక్తిగత లాకర్లలో పెట్టే విలువైన నగలు, పత్రాలు, నగదు విషయంలో ప్రమాదాన్ని మాత్రం ఖాతాదారులే భరించాలి. లాకర్స్ లో ఖాతాదారులు ఏం పెడుతున్నారు అన్నది బ్యాంక్ అధికారులు చూడరు. ఏదైనా ప్రమాదం జరిగి లాకర్స్ లో ఉన్న విలువైన నగదు, నగలు నష్టపోతే దానికి బ్యాంక్ బాధ్యత వహించదు. వ్యక్తిగత లాకర్లలో పెద్ద మొత్తంలో నగదు, నగలు పెట్టుకోకపోవడమే మంచిది. ఏదైనా ప్రమాదం జరిగితే మనం బాధ్యత వహించాలి తప్పితే బ్యాంకులకు ఎటువంటి సంబంధం ఉండదని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.